దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర ప్రారంభమైంది. సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఈ నెల 24 వరకు మేడారం జాతర కొనసాగనుంది. మేడారం జాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరలో మొదటి ఘట్టం సారలమ్మను గద్దెలపై తీసుకెళ్లడం. అంటే ఈ కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాతకే జాతర ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ కన్నెపల్లి గ్రామంలో ఉన్నటువంటి సారలమ్మ ఆలయంలో ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజారులు. మనతో పాటు కాకా వంశస్థులు ఉన్నారు, అలాంటివి తెలుసుకున్నాం. ఏదైతే ఉందో కూడా సారలమ్మను తీసుకొచ్చేటువంటి వ్యక్తి కాకా సారయ్య, అతనే ఇతరని చెప్పొచ్చు. మీరు చెప్పండి, అంటే ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ? నా పేరు కాకా సారయ్య, మాది కన్నెపల్లి. అయితే ఇవాళ ఫస్ట్ చేసేది ఏంటంటే గుడి శుద్ధి చేస్తాం, తోరణాలు కట్టిస్తాం. కట్టిన తర్వాత బొడ్డలు కడిగి బొడ్లు పెట్టేస్తారు. ఆడవాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పసుపు కుంకుమ, అగరబత్తీలు అన్ని పట్టుకొని మళ్ళీ కకనాలు ఇట్లా పట్టుకొని మేడం అన్న తిరగబోతారు. పోయి అక్కడ గద్దెలు కడిగి బొట్లు వేసి మళ్ళీ తిరుగుప్రాయం పెడతారు. తిరుగుప్రాయం పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత 6 గంటల వరకు దిగుతారు. ఇక్కడి మేడం వరకు పోతారు. అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం అమ్మవారిని బయటికి తీసుకురావడం? 6-7 అవుతుంది. 6-7 అవుతుంది. కుల పెద్దలు, యూత్, గ్రామస్తులు, మా పూజారులు అందరూ చంద్ర సమక్షంలో పోలీసు బందోబస్తుతో తీసుకుని జరుగుతుంది. ఈరోజు అంటే ఎట్లా నియమ నిష్టలు పాటిస్తారు మీరందరూ? మా ఆడబిడ్డలు కానీ పూజారులు కానీ ఒంటి పూట పొద్దుని సాయంత్రం దేవుని తిప్పచ్చి తిరుగుతుంది అనంతలు అంత చెప్పే వరకు తినకుండా ఒంటి పొద్దుంటారు. అంటే సాయంత్రం తీసుకెళ్ళినటువంటి కన్నెపల్లి నుంచి జంపనవాగు నుంచే తీసుకెళ్తారు. జంపనవాగు ఎప్పటికైనా ఎప్పుడు మా పూర్వకాలం నుండి మా పెద్దలు కానీ మేము కానీ జంపనవాగు నుంచి తీసుకెళ్తాం. ఇప్పుడు కూడా సేమ్ తిరిగి వనప్రవేశం అప్పుడు కూడా మీరే? అప్పుడు కూడా ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం మరి ఇక్కడ? ఏం లేదు, దేవుని పడగ పెట్టాడు. తెల్లారి ఉంటుంది, తెల్లారి మళ్ళీ పూజ ఉంటుంది. తర్వాత మేకపిల్లలు వస్తుంది దేవునికి కుల పెద్దలతో సాకమంది మేకపోతులు రోజు. అమ్మవారు తీసుకొచ్చినప్పుడు అంటే మీకేమైనా గుర్తుంటుందా సార్? మాకేం గుర్తుంటుంది అప్పుడు. ఎస్, అంటే మనం మీరు చెప్పండి, అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? నా పేరు కిరణ్ కుమార్, నేను సారలమ్మ పూజారిని. ఇప్పుడు గుడి శుద్ధి చేసుకున్న తర్వాత ఇంటి ఆడబిడ్డలతోటి కానీ అవి బొడ్రాళ్ళు కానీ ఉన్న గ్రామ దేవతలు కానీ ఇట్లా బొడ్లు పెట్టిన తర్వాత కుల పెద్దలతోటి మన తోరణాలు ఎత్తించిన తర్వాత ఇప్పుడు గద్దెలు గడగడానికి పోవడం జరుగుతుంది. కంకణాలు, పసుపు కుంకుమ, నిండు బిందు నీళ్ళతోటి ఇంటి ఆడబిడ్డలు కానీ కుల పెద్దలు కానీ పోలీసు బందోబస్తు మధ్యలో తీసుకొని పోయి అమ్మవారి దగ్గర గద్దెల మీద సమర్పించుకొని అక్కడ ముగ్గులేసి అమ్మవారికి కంకణాలు సమర్పించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 6 గంటల పూజ కంప్లీట్ తర్వాత మళ్ళీ 7:30కు అమ్మవారిని పూజ తోటి కుల పెద్దలు ఆడబడిల తర్వాత ఆరతి ఇచ్చి అందరితోటి బయలుదేరడం జరుగుతుంది. అంటే వనప్రవేశం చేసిన తర్వాత ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? మళ్ళీ వనప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ ఏముండదు, అంటే తెల్లారి మళ్ళీ ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఊరు కానీ మన ఆడబిడ్డలు కానీ కుల పెద్దలు కానీ అప్పుడు మొక్కులన్నీ చెల్లించుకోవడం జరుగుతుంది. ఏట బలిదానం చేసిన తర్వాత కుల పెద్దలకి నైవేద్యంగా ఇచ్చడం జరుగుతుంది. శాకం పెట్టిన తర్వాత అందరికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు అయితే బంధువులు కూడా అందరూ ఆహ్వానిస్తారు? ఆహ్వానిస్తాను. ఇప్పటికీ అందరూ వచ్చి ఉంటారు, అందరితో ఆహ్వానితులుగా ఉన్నారు. ఇప్పుడు అంతా ఇల్లంతా నిండిపోయింది, అంత సంబరాలుగా ఉన్నారు. ఇవాళ దేవత పోతుంది కాబట్టి అదే ఉత్కంఠంగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా అంటే అమ్మవారు తీసుకొచ్చేటప్పుడు వరాలు పట్టడం, అదేవిధంగా సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటారు. అంటే వారందరిపై కూడా అమ్మవారు మీద నుంచి వెళ్తుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. అట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు? ఎట్లాంటి కార్యక్రమం? పెళ్లి కానీ ఆడబిడ్డగా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి సంతు కోసం అని ఇస్తారు. సంతు పూజ చేసిన తర్వాత వాళ్ళకు కూడా సంతు పట్టియడం జరుగుతుంది. వాళ్ళకు కూడా పళ్ళు పలహారాలు సమర్పించడం జరుగుతుంది. వాళ్ళ పైన పోతే అది ఒక నమ్మకం, అది పూర్వీకుల నుండి వచ్చే సంప్రదాయం కాబట్టి మేము కూడా ఇప్పుడు నడిపించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అదే కలిసికట్టుగా వస్తుంది. వాళ్ళ నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. అమ్మవారు వరాలు ఇస్తుంది కనుక ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఎస్, అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైనటువంటి సారలమ్మను ఈరోజు అయితే గద్దెలపై ప్రతిష్ఠ అని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి కన్నెపల్లి ఆలయంలో ఉన్నటువంటి ఆలయం వద్ద ఉన్న ఇక్కడ పూజారులు ఇప్పటికే మొదటిసారి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆలయాన్ని అయితే మూసివేసిన తర్వాత ఇప్పుడు మరొక పూజా కార్యక్రమం నిర్వహించేందుకు మళ్ళీ వెళ్తున్నారు. వీరన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు, అదేవిధంగా బొడ్రాయితో పాటు
కొన్ని సంబంధించినటువంటి దేవతలకైతే కూడా ఉన్నటువంటి మొక్కులు చెల్లిస్తారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోరణాలతో అలంకరించిన తర్వాతకి ఇల్లుని శుద్ధి చేసుకొని గుడిని శుద్ధి చేసుకొని ఇక్కడ ఒక రహస్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతకి సాయంత్రం 6 గంటల సమయంలో కూడా సారలమ్మను అయితే బయటకు తీసుకొస్తారు. ముందు దీపారాధన చేస్తారు. చేసిన తర్వాతకి ఒక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతకి అమ్మవారిని బయటికి తీసుకొచ్చేటువంటి అందులో ప్రధానంగా ఉన్నటువంటి కాక వంశస్థులైనటువంటి సారయ్య అమ్మవారిని కుంకుమ వరిలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొచ్చినటువంటి క్రమంలో కూడా కోట్లాది మంది భక్తులు కూడా ఆ యొక్క దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది భక్తులు మాత్రం వారు కోరినటువంటి కోరికలు తీరడం మొక్కులు చెల్లించినటువంటి వారు మాత్రం అమ్మవార్లకు స్వాగతం పలుకుతుంటారు. అదేవిధంగా కన్నెపల్లికి సంబంధించిన ఆడపడుచులు కూడా అమ్మవార్లకు నీటి బిందెలతో కూడా స్వాగతం పలుకుతూ మంగళహారతులతో కూడా అమ్మవారికి స్వాగతం పలుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ హేమంత్ శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, కన్నెపల్లి.